కరపరులో ఇవి కలిసి ఉంటాయి. కరపరులో ఇందులో కరపరు తక్కువ చేతి బరువు ఎక్కువ. కడతలో అసలు చేపలు ఏటో మొన్న నుంచి తగ్గింది. మొన్న మీరు వచ్చారు చూసా ఆయాలు కూడా లేవు అసలు. చాలా మంది అడుగు వెళ్ళిపోయారు. చాలా మంది అడుగు వెళ్ళిపోయారు మా దగ్గర చేప. వేట దగ్గరికి వెళ్ళి చేపలు తీసుకొచ్చానండి. ఇప్పుడే పడ్డ చేపలండి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇందులో 3 రకాల చేపలు ఉన్నాయండి. ఒకటేమో కట్టపరుగులు, ఒకటేమో చేదు పరుగులు అండి, ఒకటేమో గొరసలు అండి. ఈ 3 రకాల చేపలు ఉన్నాయండి. వేట ఏతంటే ఈ 3 రకాలు పడ్డాయండి. ఇప్పుడు ఎలా చేస్తానో చూపిస్తానండి. ఇదిగోండి 3 రకాల పరుగులు అంటున్నాను కదండి, చూపిస్తున్నాను. ఇదిగోండి గొరస అండి, ఇదేమో కట్టపరుగు అండి. ఇదిగోండి చేదు పరుగులు అంటారండి, వీటిని చేదు పరుగులు. ఈ చేదు పరుగులు చంటిపిడ తల్లి కూడా తినొచ్చండి. ఇది చాలా మంచిదండి. ఇది చంటిపిడ తల్లి కూడా తినొచ్చండి, చాలా మంచిదండి. ఇదిగోండి ఇందులో ఇది ఒకటి ఉందండి. ఇది ముట్టి చెల్ల అంటారండి దీన్ని. ఇదిగోండి ముట్టి చెల్ల. ఇప్పుడు చేపలు నీట్గా చేసుకుందామండి. ఈ చేపలండి చిన్న చేపలండి. ఈ చిన్న చేపలు చేయటానికి చాలా లేట్ అయిపోతుందనండి చాలామంది తీసుకోరు. లేట్ అయినా ఈ చేప ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ సాయంత్రాలు కూడా తినొచ్చండి. ఇలా తోముకోవాలండి, పైన ఉన్న పులుసు అంతా వచ్చేస్తుంది. ఇదిగోండి నీట్గా చేసేసాను. ఇదిగోండి నీట్గా చేసేసి నీట్గా కడిగేసి తోమేసానండి. పరుగులు చాలా బాగుంటాయండి, చాలా మంచిదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంటికి చిన్న చేపలు వండుకోవాలండి. అందులోకి పంటకాలంలో చేపలండి, పంటకాలంలో చేపలు బాగుంటాయండి. నీట్గా చేసి కడిగేసానండి. ఈ చేపల్లోకండి 4 ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టానండి. అలాగే ఒక టమాటా అండి, 4 బెండకాయలు కూడా కట్ చేసి పెట్టానండి. ఈ చిన్న చేపల్లోకి బెండకాయలు వేసుకుంటే బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. అందుకు 4 బెండకాయలు కూడా కట్ చేశానండి. అలాగే పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు కూడా తీసుకున్నానండి. ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకుందాం. మూకుడు వీటెక్కిందండి, ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వీటెక్కిందండి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. కాసేపు మగ్గనిద్దామండి. ఉల్లిపాయలు మగ్గాయండి, ఇప్పుడు టమాటా కూడా వేసుకుందామండి. చేపల కూరలో చింతపండు వేస్తామండి. చింతపండు వేసినా టమాటా వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుందనండి. టమాటా కూడా ఒక కాయ వేసుకుంటామండి. ఈ టమాటాలు కూడా కాసేపు మగ్గనిద్దామండి. టమాటాలు ఉల్లిపాయలు మగ్గుతున్నాయండి. ఈ లోపల చింతపండు నానబెట్టుకుందామండి.
టమాటా ఉల్లిపాయ మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులో వేయవలసినవన్నీ వేసుకుందామండి. పసుపు వేస్తున్నానండి, సరిపడగా కళ్ళుప్పు వేస్తున్నానండి, కారం కూడా వేస్తున్నానండి. ఇందాక ఉల్లిపాయలు వేగినంత వేసాం కదండి ఆయిల్, అది సరిపోదండి. ఇప్పుడు మళ్ళీ వేసుకుందామండి. అలాగే నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి చేపలు. ఇప్పుడు చేపలు వేసుకుందామండి. ఈ కాలంలో చేపలండి పరుగులు చాలా బాగుంటాయండి. ఈ ఉప్పు కారం చేపలను పట్టేలాగండి బాగా కలుపుకోవాలండి. బాగా కలిసిలా కలిపేసానండి. ఇప్పుడు చింతపండు పులుపు వేసుకుందామండి. ఈ చింతపండు పులుపు అండి ఇప్పుడు ఈ ఉప్పు కారం పసుపు అన్నీ వేసి కలిపిన తర్వాత అండి ఈ చింతపండు పులుపు కూడా వేసేయండి. చేపని బాగా పెట్టండి. ఈ పులుపు వల్ల చేప విడిపోకుండా ఉంటుందండి. అన్నీ కలిపేసాం కదండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందామండి. ఇప్పుడు ఇలా బాగా మగ్గనిద్దామండి. చేపల కూర ఇలాగ అనుకోవాలండి. గట్టి తిప్పితే చేప విడిపోతుందండి. ఇలాగ అనుకోవాలండి. ఇప్పుడు దాకా సగం ఉడికిందండి. ఇప్పుడు సగం ఉడికిన తర్వాత బెండకాయలు వేసుకోవాలండి. ఇప్పుడు బెండకాయలు వేసుకుందామండి. బెండకాయలు ఇలా కూర సగం ఉడికిన తర్వాత వేసుకోవాలండి. ముందర కలిపి పెట్టినప్పుడు వేసేసుకున్నాం అనుకోండి బాగా ఉడికిపోయి ఇడిపోతాయండి. ఇలా వేసుకోవాలండి. ఇదిగోండి ఇప్పుడు వేసుకుంటే బెండకాయ ఇడపోకుండా ఉంటుందండి. ఇప్పుడు కొంచెంసేపు మగ్గనిద్దామండి. కూర మగ్గిపోయిందండి. ఇప్పుడు ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసుకుందామండి. ఈ చేపల్లోకండి ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసుకుంటేనే రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసుకుందామండి. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేసుకుందామండి.
నలిగిపోయిందండి. ఇప్పుడు తీసేసుకుందాం. ఇలా రోట్లో నూరుకున్నదే బాగుంటుందండి, రుచిగా ఉంటుందండి. కూర మగ్గిపోయిందండి. ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసుకుందామండి. ఇప్పుడు గట్టి తిప్పకూడదండి. ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసాం కదండి, కాసేపు మగ్గనిద్దామండి. చేపల కూర రెడీ అయిపోయిందండి. స్మెల్ గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దింపేసుకుందామండి. చేప బాగా ఉడికిందండి. ఉప్పు కారం బాగా పట్టిందండి. చాలా బాగుందండి. అందులోకి కారంలో పరిగి మూలనండి చాలా రుచిగా ఉందండి. చాలా బాగుందండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరో వంటలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.